ప్రియులారా, దేవుని కూర్చున్నటువంటి సత్యం అనేటటువంటి పాఠంలో మనం పరిచయం చాలా విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. అందులో గడిచిన కాలంలో మనం దేవుడి గురించినటువంటి వాస్తవంలో తెలుసుకునేటప్పుడు దేవుడు అంటే ఏ లక్షణాలు కలిగిన వాళ్ళని అంటారు అని, అందులో ఆంగ్లంలో జిఓడి అంటారని. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డస్ట్రాయర్, ఆ, అంటే సృష్టికర్త, సమన్వయకర్త, లయకర్త. ఈ మూడు గుణగణాలు ఇటు సృష్టిలో లేవు, ఇటు మానవుల్లో లేవు. అందుకే సృష్టిని గాని మానవుణ్ణి గాని దేవుడు అనరాదు అన్నటువంటి స్పష్టతలోనికి మనం గతకాలపు ధ్యానంలోకి వచ్చాం. ఇక దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువుల కింద మనం గత కాలంలో చాలా సందర్భాల్లో మనం ఆ సృష్టిలోని క్రమబద్ధత చూసినప్పుడు నిజముగా ఇది మానవ మాతృలకు, లేదంటే ఒక గొప్ప శక్తి, సర్వశక్తులు కలిగినటువంటి మహాశక్తి అనేటటువంటి ఏదో ఒక శక్తి లేకపోతే ఈ క్రమబద్ధత అనేది ఇటు అంతరిక్షంలో గాని ఈ భూమి మీద గాని జరగదు అనేటటువంటిది ఒక స్పష్టతలోనికి రావటం జరిగింది. అంటే ఎవరో ఒకరు నడిపించకపోతే ఈ విశ్వం ఇంత క్రమబద్ధంగా నడవదు. మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ రూల్స్ అనేటటువంటి ఏర్పాటు చేసిన రోడ్డుకు ఎడం వైపున మనం నడవాలనేటువంటి విషయం చెప్పిన, మధ్యలో రోడ్డు ఈ రోడ్డు డివైడ్ చేస్తూ డివైడర్స్ పెట్టిన, జీబ్రా క్రాసింగ్ లైన్స్ పెట్టిన, సిగ్నల్ సిస్టమ్ పెట్టిన, ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పెట్టిన, అవగాహన కల్పించి బాగా అన్నిటి మీద అవగాహన కల్పించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా కూడా రోడ్లు రక్తసిక్తమైపోవటం మనం అందరం చూస్తూ ఉంటున్నాం. ప్రమాదాలు తరచుగా జరిగిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. కానీ అంతరిక్షంలో మాత్రం ఎక్కడే కానీ అన్ని కూడా ఎంతో వేగంతో తిరుగుతూ ఉంటున్నాయి. వేగంతో తిరుగుతున్నప్పుడు ఒకదాని కక్షలోకి మరొకటి రావటం కానీ, ఒకటానితో ఒకటి ఢీకొనటం కానీ ఎక్కడే కానీ మనం చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగలేదు. కారణం ఇదేంటి? మానవుడు అంత తెలివి కలిగినటువంటి మేధావిగా ఉన్నటువంటి మానవుడు తను కనుగొన్నటువంటి వాహనాలు, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఇన్ని ఉన్నా కూడా ఇంత యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నాడు. ఎవరు నడపకుండానే అవి అంత క్రమబద్ధంగా ఎవరు నడుపుతున్నారు, ఎలా నడుస్తున్నాయి, అవి ఎలా తిరుగుతున్నాయి, ఎలా పరిగెడుతున్నాయి అనేటటువంటిది దాని దగ్గర మనిషి ఆగిపోయాడు. దేవుడంటూ ఎవరు లేరురా అని చెప్పడానికి మనిషికి గట్స్ చాలట్లేదు. అదొక కారణం అయితే, తర్వాత కారణం దేవుడు ఉన్నాడంటానికి కారణం రుజువు ఎవరో కాదు, మనమే. మానవుడే దేవుణ్ణి నిరూపించగలిగినటువంటి ఒక చక్కని సాధనం. ఎందుకు అని ఆలోచన చేయగలిగితే, మనిషిని దేవుడు నిర్మించినటువంటి రీతి నిజంగా ఎంత సెన్సార్ సిస్టమ్ అని అంటారు చూసారా. మనం అక్కడక్కడ ఈ మధ్యకాలంలో బాగా అడ్వాన్స్డ్ షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటే అక్కడ మామూలుగా అయితే డోర్స్ ఉంటాయి కదండి, గ్లాస్ డోర్స్ ఉంటాయి. గ్లాస్ డోర్స్ వన్స్ అపాన్ ఎ టైం ఎట్లా ఉండేది అంటే, ఎవరో ఒకరు దాన్ని తీయాలి, మనం వస్తున్నప్పుడు తీయాలి ఆ డోర్స్, లేదా మనమే తీసుకొని పోవాలి, అంతే కదండి. కానీ ఇప్పుడు వచ్చాయి కొన్ని డోర్స్, సెన్సార్ డోర్స్ అంటారు వాటి. ఏమవుతుందో తెలుసా? చూసిందా కదా, మరి మీరు చూసుంటారు కదా, చూసారా అండి? మనం ఎంటర్ అవుతూ ఉండగానే డోర్స్ ఏమైపోతాయి? ఓపెన్ అయిపోతాయి. చూసారు కదా. మళ్ళీ మనం వెళ్ళటానికి, బయటకు వెళ్ళటానికి వస్తే అప్పుడు ఓపెన్ అయిపోయి మనం వెళ్ళగానే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. అసలు నిజంగా ఎంత ఎంత సెన్సార్ సిస్టమ్ లాంటిది పెట్టాడు మానవుడు. ఎంత తెలివితేటలు, ఎంత అడ్వాన్స్మెంట్ ఉంది, ఎంత మేధస్సు కలిగిన వాడు అని ఆశ్చర్యపడుతూ ఉంటాం మనం. కానీ నిజంగా దానికి కోటి రెట్లు
అద్భుతమైనటువంటి సెన్సార్ సిస్టమ్ దేవుడు మానవ దేహంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందో లేదో, యూరిన్ బ్లాడర్ అంటే మనకు మూత్రకోశం అని అంటారు కదా, మనం పాస్ పోయటానికి లోపల ఒక ఒక సంచి ఉంటుంది. అసలు అది నిండగానే మనకు పాస్ చేయి, దాన్ని వదిలేసేయి అన్నటువంటి సెన్సార్ సిస్టమ్ ఆటోమేటిక్ గా రావటం, ఇక నువ్వు వేరే పని ఏది చేయకుండా ఆ యూరిన్ పాస్ చేసేంత వరకు ముందు ఆ పని చేసిన తర్వాతే వేరే పనికి పూనుకో అన్నటువంటి సెన్సార్ సిస్టమ్ ఎవరు పెడితే వచ్చేది? అసలు ఆలోచన చేయండి. యూనివర్సల్ ప్రాబ్లమ్స్ అంటారు అనేటటువంటి మాట అప్పుడు చెప్తూ ఉంటారు. మళ్ళా ఏంటి అంటే వాటికి ఏం వాల్వులు లేవండి. మూత్రం రావటానికి ఇక్కడ ఏమన్నా వాల్వులు, మనం ట్యాప్ సిస్టమ్ లాగా ఏమన్నా ఉంది అక్కడ? ఏం లేదు, ఏ సిస్టమ్ లేదు. మలం కూడా అక్కడ దాని విషయంలో కూడా ఏ ట్యాప్ సిస్టమ్ లేదు. అవంతా ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉండటం. అలాగే మీరు గమనించండి, సడన్ గా ఎవరన్నా కొట్టడానికి వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం చెప్పండి? పెట్టుకుంటామండి. ఎవరన్నా కొట్టడానికి చెయ్యి అడ్డం, వెంటనే చెయ్యి వచ్చేస్తుంది, అడ్డం వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు? ఈ సిస్టమ్ ఎట్లా అది వచ్చేసింది అని అంటే, మనకు తెలియకుండానే వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదో ఒకటి సడన్ గా మన మీద దాడి చేయబోతున్న టక్కని పక్కకు తిరుగుతాం. ఇలా ఆటో సెన్సార్ సిస్టమ్ అనేది ఈ బాడీలో అసలు ఎవరు ఏర్పాటు చేశారు? అసలు అంతు పట్టదు. అంటే దేవుడు నిజంగా ఉన్నాడని చెప్పడానికి రుజువు, ఏ మానవుడైతే క్వశ్చన్ చేస్తున్నాడో, ఎక్కడున్నాడు దేవుడు నాకు చూపించండి, చూపిస్తే తప్ప నేను నమ్మను అని అంటున్నాడు, అదే మానవుడే రుజువుగా పెట్టడం అంటే దేవుడు నిజంగా గ్రేట్ అండి. ఎవడైతే అనుమానం వ్యక్తం చేస్తున్నాడో, నేను ఎక్కడికో పోవాల్సిన పని లేదురా, నిన్ను నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూడు, నేనున్నాను, నీకు అర్థం అవుతుంది, మనసు పెట్టి ఆలోచన చేసి చూడు అనేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. అలాగే ఎంత అడ్వాన్స్మెంట్ సిస్టమ్ మన బాడీలో దేవుడు పెట్టడం జరిగిందంటే, ఇంత ముందు చెప్పాను మీకు. బ్రెయిన్ బాగా తెలివితేటలు పెరిగినప్పుడు బ్రెయిన్ అయితే పెరగదు, తల ఏమైనా పెరిగిపోతుందండి? తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద తల ఉండటం, తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న తల ఉండటం ఏమైనా చూసారా మీరు ఎప్పుడైనా? లేదు కదా. కానీ కానీ మీరు గమనించండి, తిండి ఎక్కువ తింటే మాత్రం పొట్ట పెరిగే సిస్టమ్ పెట్టాడు. నిజంగా దేవుడికి ఎంత ప్రేమ అంటారండి మన మీద. దేవుడు లోకం ఎంతో ప్రేమించనంటే ఏంటో అనుకున్నాం. ఆ పొట్ట పెరిగే సిస్టమ్ పెట్టడం, అన్నం ఎక్కువ, భోజనం, ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు ఎంత మంచి పని అంటేనండి, ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఏమని? ఎక్కువ తిన్నామని. లావైపోతున్నాం, లావైపోతున్నాం, పొట్ట పెరిగిపోతుంది, ఇబ్బంది అవుతుంది అని. అంటే అది ఒక సిగ్నల్, సంకేతం. మనకి ఆ దెబ్బతింటున్నాం, ప్రమాదంలో పడిపోబోతున్నాం అని ఒక ఆ సెన్సార్ సిస్టమ్ లాగా, ఏదో మనకు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఒక అలారం మోగుతుంది, తెలుసా మీకు? ప్రమాదం సంభవించినప్పుడు పెద్ద కర్మాగారంలో అలారం మోగుతుంది. అంటే అందరినీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ ప్రాణం కాపాడాలి అన్నటువంటి ఉద్దేశం. అంత మాత్రమే కాదు, జ్వరం వచ్చింది అన్నప్పుడు బాడీ వేడెక్కటం, ఆ వేడెక్కినటువంటి శరీరాన్ని చూసి మనిషి అలర్ట్ అయిపోవాలి. అలా వేడి ఎక్కడి సెన్సార్ సిస్టమ్ పెట్టినుంటే దేవుడు ఎంతమందిని కనుక్కునేవాళ్ళం అండి? ఇప్పటికే చాలా రోగాలు థర్డ్ స్టేజ్కి, ఫైనల్ స్టేజ్కి వెళ్ళేంత వరకు మనం కనుక్కోలేకపోతున్నాం కదా. అలాంటిది జలుబు చేసినప్పుడు ఆ ఆ రసాలు కారటం, ఆ ముక్కులో నుంచి ద్రవాలు కారటం అనేటటువంటి సిస్టమ్, వాయిస్ లో మార్పు రావటం, ఏ పని చేసుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు, కామెర్లు వచ్చినప్పుడు కొంతమందికి ఈజీగా పచ్చ కామెర్లు అంటే ఎక్కడ కనబడతాయి?
కళ్ళల్లో కళ్ళల్లో కనపడతాయి. కనపడతాయి. ఇవన్నీ సెన్సార్ సిస్టమ్స్. ఎవరండి ఈ సిస్టమ్స్ ఏర్పాటు చేసి? ఆకలవుతుంది అంటారు. ఉం? ఆకలవుతుంది అన్న సెన్సార్ సిస్టమ్స్ మనకు దేవుడు ఏర్పాటు చేయటం. ఆ కడుపు నిండిపోయింది అని చెప్పేస్తారు చూసారా? ఆ సెన్సార్ సిస్టమ్స్ అన్ని ఎట్లా లోపలికి పోయి చూసాం మనం. ఎంత పడింది లోపల సంచిలో అని. ఆ? నిజంగా అద్భుతమైనటువంటి సిస్టంతో పాటు ఇంకొకటి కూడా చాలా ఆశ్చర్యకరమైనది పెట్టాడు దేవుడు. 3 రకాలైన ప్రత్యేకతలతో ఆ మానవుడిని దేవుడు యూనిక్ గా అద్వితీయుడిగా పుట్టించడం జరిగింది. అది మానవ మాత్రలో ఎవడి వల్ల సాధ్యం కాదు. అందులో ఒకటేంటంటేనండి, మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందో లేదో, పోలీస్ కుక్కలు నేరం జరిగిన చోటకి వచ్చి అక్కడ కరెక్ట్ గా ఎవరైతే నేరం చేశారో వాని దగ్గరికి పోయి పట్టించేస్తాయి. అది ఎట్లా పట్టించగలిగాయి? ఎప్పుడన్నా మీరు చూసారా చరిత్రలో? మానవ చరిత్రలో ఏ రోజైనా సరే పోలీస్ కుక్క నేరగాడికి బదులుగా ఒక అమాయకుడిని పట్టించింది చూసారా? లేదునా. ఖచ్చితంగా వాడినే పట్టించిందంటే ఏంటి అసలు దేవుడి సిస్టమ్ మీరు గమనిస్తేనండి, నేను ఒకసారి మీతో పంచుకున్నాను అనుకుంటా. ఎలాగంటే ఒక మనిషి ఒక ఉమ్, ఉద్రేకము. అసాధారణ ఉద్వేగానికి గురైనప్పుడు అది మంచి ద్రవాల. పరిణామం కావచ్చు, లేదంటే చెడు కావచ్చు. ఆ అసాధారణ ఉద్వేగానికి గురైనప్పుడు ఒక ప్రత్యేకమైన స్మెల్ బాడీలో నుంచి బయటపడతాడు. అది ఆ వ్యక్తికే, నేరం ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే బయటపడుతుందట. ఇంతకు ఆ ప్రత్యేకమైన స్మెల్ బయటపడాలి అని సిస్టమ్ పెట్టింది ఎవరనుకుంటున్నారు? ఎవర్రా పెట్టింది అని అంటే ఏమో అని చేతులు ఎత్తేస్తాడు తప్ప నిజం ఒప్పుకోలేక. వాస్తవంగా గమనించుతారండి, నేరం చేసిన వ్యక్తిని పట్టించాలన్న మనస్తత్వంతో ఈ సిస్టమ్ ఎందుకు పెట్టాడు తెలుసండి దేవుడు? మనిషిలో ఏ ఒక్కడు నేరగాడిగా ఉండకూడదు, నేరస్తులుగా బ్రతకూడదు, ఒకరి జీవితాన్ని నాశనం చేయకూడదు, వేరొకరిది మనిషి ఆశించకూడదు, నీ పొరుగువానిదకు దేనిని ఆశించకూడదు అని దేవుడు చెప్పటమే కాదు, ఆశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో కూడా దేవుడు ఆ సిస్టమ్ దానికి తగినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడండి. దేహంలో మహనీయుడండి దేవుడు ఎంత గొప్పవాడంటే, మనలో నేరగాళ్ళను చూడకూడదు, మనలో దుర్మార్గులను చూడకూడదు, ఎవరూ నశించుకోవట ఆయనకి ఇష్టం లేదు అని నిరూపించటానికి ఆ సిస్టమ్ అలా పెట్టడం ఎవడి వల్ల సాధ్యమైంది? ఇది రుజువు కాదా దేవుడు ఉన్నాడని చెప్తాను? వితండవాదులు మనం ఏం చేయలేమండి. కానీ నిజంగా మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇది మన అమ్మ పెట్టిన సిస్టమా, మన నాన్న పెట్టిందా, ఎవరు ఏర్పాటు చేసింది, ఏ శాస్త్రవేత్త ఏర్పాటు చేసింది? ఎప్పటికీ అంతుపట్టని రీతిగా తయారు చేశాడు ఆయన ఈ దేహాన్ని దేవుడు. అట్లాగే మరొకటి ఉంది. ఈరోజు మనం ఆధార్ కార్డులు మనకు తెలుసు, భారతదేశంలో యూనిక్ ఐడెంటిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆధార్ కార్డు. అలాగే ఎంప్లాయీస్ ని బయోమెట్రిక్ అంటారు కదా, అటెండెన్స్ తీసుకోవటానికి ఎవడు పడితే వాడు బదులుగా వేరెవరో వచ్చి డ్యూటీ చేయకుండా ఆ వ్యక్తే వచ్చి డ్యూటీ చేయటానికి, అటెండెన్స్ తీసుకోవటానికి ఏం వాడుతున్నారు? వేలిముద్రలండి. వేలిముద్రలు అనేటటువంటిది ఒకటి అయితే మరొకటి ఐరిష్ తీసుకుంటున్నారు. ఐరిష్ అంటారు దాన్ని. ఆ కనుగుడ్డు, నల్లగుడ్డు చూసారా లోపల, ఆ ఐరిష్ అనేటటువంటి తీసుకో. ఆ ఐరిష్ అటండి, ఐరిష్ కానీ వేలిముద్రలు కానీ ఇవి రెండు కూడా ఈవెన్ కవల పిల్లల్లో కూడా వేరుగా ఉంటాయి అంటున్నారు. ఎట్లొచ్చాయి అని ఒక్కడు క్వశ్చన్ చేయడు. ప్రతి మనిషికి భూమి మీద ఆరిన నేల మీద గత కాలంలో బతికినటువంటి వాళ్ళలో ఏ ఒక్కరికి పోలకుండా ఇప్పుడున్నటువంటి దాదాపు 800 కోట్ల మందితో ఎవరితో ఈ ఐరిష్ పోలకుండా, ఈ వాసనలు పోలకుండా, అలాగే ఈ వేలిముద్రలు పోలకుండా ఎట్లా చేయడం జరిగిందండి? ఎవరికి సాధ్యం అండి?
దేవుడే చెయ్యకపోతే ఎవరు చేస్తారు? ఉం? అద్భుతం నిజంగా. అంటే ఒకరి ప్రాపర్టీ, ఇప్పుడు నిజంగా ఇది ఒకవేళ పోలాయి అనుకోండి, ఒక నేరగాన్ని ఇప్పుడు అసలు ఎంత జాగ్రత్తగా దేవుడు పెడితేనే తిమ్మిని బమ్మిని చేస్తున్నాడు, నందిని పందిని చేస్తున్నారు, పందిని నందిని చేస్తున్నారు మానవుడు. ఇన్ని పెట్టినా కూడా నిజంగా అట్లాగే పోలిన పరిస్థితులు ఉంటే ఏమైపోద్దండి? కొందరికి ఎకరాలు ఎకరాలు, వందల వేల ఎకరాలు భూములు ఉంటాయండి. ఏముందండి? సేమ్ ఉంటే, వేలిముద్రలు సేమ్ ఉన్నాయనుకో ఏమవుద్దండి? వేరే వాడు వేలిముద్ర వేసి మాకు రాయిచ్చేసాడని చెప్పదా? ఎంత ప్రమాదం అండి దానివల్ల. ఇలా ఒక ఉద్యోగస్తుడిని జాబ్లో జాయిన్ చేసుకునేటప్పుడు కూడా వెలుముద్రలు తీసుకుంటారు. అంటే వాడి ప్లేస్లో వాడిని చంపేసేసి ఇంకొకటి రాకూడదు, వాడు కష్టపడి సంపాదించుకున్నాడు, వాడు అనుభవించాలని దేవుడు ఎంత నీతి న్యాయాలు కలిగినటువంటి మహనీయుడు నిజంగా. దీనికోసమేనండి దేవుణ్ణి ఎట్లయినా వెళ్ళి చూడాలి, ఆయన ఒక్కసారి ఆ చూస్తే చాలు ఈ జన్మ ధన్యం అన్నటువంటి రీతిగానైనా మనం ఆలోచన చేసి పరలోకం పోవాలి అన్నటువంటి ఆలోచన. కాబట్టి దేవుడు ఉన్నాడంటానికి సృష్టిలో మనకు అత్యద్భుతమైనటువంటి రుజువు మానవుడు. తట్టు ఒక అద్భుతమైన సిస్టమ్ ఏంటంటే ఒక కృతజ్ఞతా భావం మానవుడిలో సహజసిద్ధంగా. మరొకటి లోపల ఒక మనస్సాక్షి, ఒక అంతరాత్మలాగా ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు మనకు అనిపించటం. ఎవరి వల్ల అది? ఎవరు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ వల్ల అలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అన్యాయంగా ఒకరిని దోచుకుంటున్నప్పుడు ఆ బయటికి అనిపించకపోయినా మనసులో అనిపిస్తూ ఉంటుంది, రే తప్పు కదరా, పొరపాటు చేస్తున్నా కదా, అలా చేయకూడదు కదా. అలాగే చేయాల్సినటువంటి పనిని చేయకుండా మానేసినప్పుడు ఇలా చేయటం తప్పు కదా అని మనస్సాక్షి అనేటటువంటి ఆ సిస్టమ్ ఎవరి వల్ల సాధ్యం అవుద్దండి మానవుల్లో? ఒక్క దేవుడి వల్ల తప్ప. ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు ఉన్నాడనడానికి ఒకే ఒక రెండు ప్రధానమైనటువంటి రుజువులు సృష్టిలోని క్రమం అయితే, రెండవది మానవులమైన మనమే. కనుక ఈ ఈ దేవుణ్ణి మరి ఇటువంటి చక్కని ఆధారాలు ఉంటే కొందరు తప్పుడు మార్గంలో దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చేశారు. ఏమిటి ఆ మార్గాలు అని అంటే, ఒకటి ధ్యాన మార్గం అనేది ఎన్నుకున్నారు. ధ్యాన మార్గం అని అంటే కొంతమంది ఇప్పుడు దేవుడు కనపడాలి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, దేవుడు సాక్షాత్కారం అవ్వాలి, దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవాలని కొంతమంది ఏం చేస్తున్నారండి? ఋషులు లాంటి వాళ్ళు ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోతారు, అరణ్యాలకు వెళ్ళిపోతారు, ఘోర తపస్సు చేస్తారు, ధ్యానంలో ఉండిపోతారు. అలా ఉండి దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకొని ఒకవేళ ఉంటే ఆయన కోరిక అడిగితే ఆ కోరికను ప్రజెంట్ చేసి దాన్ని నెరవేర్చుకోవాలన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే తపస్సు, ధ్యాన మార్గము లాంటిది ఆ చేస్తే దేవుణ్ణి తెలుసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనలు కొందరు. మరికొందరు ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే జ్ఞాన మార్గంలోకి వెళ్తున్నారు. జ్ఞాన మార్గం అంటే, జ్ఞానము అనగానే మనకు లోకస్తుల్లో నుంచి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? జ్ఞానం అనగానే లోకస్తుల్లో నుంచి మనకు గుర్తొచ్చేది ఎవరంటే, యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు కదా. అంటే మనకు లోక సంబంధంగా గమనిస్తే ఎవరు జ్ఞాన మార్గాన్ని ఎన్నుకున్నది దేవుడి గురించి తెలుసుకోవటానికి అంటే గ్రీకులు. వీళ్ళ జ్ఞానం ఎంతవరకు వచ్చింది అని అంటే, గ్రీకుల జ్ఞానం దేవుడి గురించి తెలుసుకోవటానికి ఒకసారి చూద్దాం. ఏమండి, వీళ్ళ తెలివి ఏదో అంటారు చూసారు, నీ తెలివి తెల్లారను అంటారు కదండి. ఇక చూడండి, తెల్లారిపోయేటటువంటి ఆలోచనలు, పరిస్థితులు వీళ్ళ జ్ఞానంతో ఏం చేశారంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం. వీళ్ళు ఎవరు అని అంటే 22వ వచనంలో ఒక మాట ఉంటుందండి,
ఏథెన్సు వారలు అని. ఏథెన్స్ వాళ్ళు గ్రీకులకి ఏం సంబంధం? ఏథెన్స్ వారికి గ్రీకులకి ఏంటి సంబంధం? ఏంటండి సంబంధం? మనం మాట్లాడుకుంటూ ఉన్నది గ్రీకుల గురించి, వీళ్ళు ఏథెన్స్ వాళ్ళు, వీళ్ళకి వాళ్ళకి ఏంటి సంబంధం? దేవతా భక్తి కలవాలి. అది కదా. ఏథెన్స్ గ్రీక్ లో ఉంది కదన్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అసలు గ్రీసు రాజధాని ఏథెన్స్ పట్టణం. అంటే భారతీయులకు ఢిల్లీ వాళ్లకు ఏంటి సంబంధం అంటే ఏమంటారు మీరు? ఢిల్లీ రాజధాని. భారతీయుల యొక్క రాజధాని ఢిల్లీ అయ్యా బాబు, ఎందుకు సంబంధం లేకుండా పోతుంది అని అడుగుతారు కదా. అట్లాగే ఇప్పటికీ మీరు చూస్తే గ్రీసు రాజధాని ఏథెన్స్. కాబట్టి గ్రీకుల రాజధాని ఏథెన్స్. ఏథెన్స్ గ్రీసులకు వేరుగా ఉండేదైతే కాదు. అంటే గ్రీకులు వాళ్ళు, ఈ గ్రీకులు ఏం చేస్తున్నారట? పౌలు గారు మాట్లాడుతున్నారు 23వ వచనం. ఒకటి చదవండి. 22 23 23 అక్క, 23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి జ్ఞానంతో చాలక్క, జ్ఞానంతో వెతుకుతున్నటువంటి వాళ్ళకి ఆ దేవుడి గురించి ఏం తెలిసిందటండి? ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు కనపడుతుంది. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. ఎవరికైనా స్ట్రైక్ అయిందా? రెండు విషయాలు. దేవతా ప్రతిమ తెలియబడని దేవుడు. దేవుడి గురించేనండి, దేవుడి గురించే రెండు విషయాలు. మనకు తెలిసిన దేవుళ్ళ గురించి కట్టేశారన్నా. ఇంకా తెలవనోళ్ళు ఎవరన్నా ఉన్నారేమో. బలిపీఠం కట్టారు. తెలియదేమో అని తెలియబడిన దేవుడు అని పెట్టినారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా కొంచెం మీకు ఇప్పటికే అది కొంచెం అందినట్టు లేదు, నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ దేవుడు అంటూ ఎవరో ఒకరు ఉన్నారయ్యా. వాళ్ళు రెండు కన్ఫర్మేషన్స్కి వచ్చేసారు మొత్తానికి వాళ్ళ జ్ఞానంతో. ఏమిటది అంటే, మొదటిది దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అని ఆయన ఎవరో ఉన్నారబ్బా. ఓకే. రెండో కన్క్లూజన్ ఏంటి అంటే, ఈయన కాదా తెలియని దేవుడు, తెలియబడని దేవుడు. ఏదో వాడు ఒక పేరు చెప్తున్నాడు, వీడు ఒక పేరు చెప్తాడు, వాళ్ళ పేర్లు వీళ్ళొక పేరు, రకరకాలుగా పేర్లు చెప్తూ ఉంటున్నారు. గ్రీకుల దేవుళ్ళు అంటారు, ఆ తర్వాత ఫిలిస్తీన్ల దేవుళ్ళు అంటారు, తర్వాత వచ్చేసి యూదుల దేవుళ్ళు అంటారు. ఈ తతంగాలు, ఈ పంచాయతీలు వద్దు. ఒక్కటే ఒకటి పని చేద్దాం, యూనివర్సల్ గా ఎవరికైనా సరే యాప్ట్ అయ్యేటటువంటి. ఏమని? అప్పుడప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో ఒక విలువ తెలియనప్పుడు ఏమనుకుంటామండి? తెలుసు కదా చదువుకున్నటువంటి వాళ్ళకి. ఒక దాని విలువ తెలియనప్పుడు ఏమనుకోమంటారు? సమ్ ఎక్స్ అనుకోండి అంటారు కదా. అట్లాగా వీళ్ళు ఏం చేశారంటే సమ్ ఎక్స్ దేవుడు అని వీళ్ళు అనుకున్నారు. అంటే ఏ పేరు ఒకటి చెప్తే ఇంకొకటి నుంచి ప్రతిఘటన ఎదురవుద్దని తెలియబడని దేవునికి అంటే బ్లాంక్ ఇచ్చేసారండి. నీ ఇష్టం, నువ్వు ఏ రాసుకుంటావు రాసుకో. మొత్తం తెలియబడని దేవుడికి బ్లాంక్ పెట్టేశాం. కానీ ఆ దేవుడి పేరిట బలిపీఠం కట్టిస్తుంది. మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే కదా నిజంగా దేవుడు బలి కోరడా, బలిపీఠం కట్టచ్చా కట్టకూడదా తెలియడానికి కదా. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలియకపోయినా కూడా బలిపీఠం కట్టారంటే ఎంత తెక్కలోళ్ళండి, ఎంత పిచ్చోళ్ళండి వీళ్ళు. అట్లాగా జ్ఞాన మార్గంతో పోయినటువంటి వాళ్లకు కూడా దేవుడు దొరకడం లేదు అనేటటువంటిది మనం గమనించాలి. మరి సరైనటువంటి దేవుడు ఏర్పరచిన ప్రత్యేకమైన మార్గం. దేవుడు ఆయన నా గురించి తెలుసుకోవాలంటే నీకు రెండు దారులు ఏర్పాటు చేస్తాను ఆయన క్లారిటీగా. అంటే సృష్టి కంటే మానవుడి కంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి తెలుసుకోవటానికి సృష్టి కంటే, సృష్టిలోని క్రమం కంటే, మానవుడి కంటే అద్భుతమైనటువంటి రెండు మార్గాలు ఇచ్చాడు దేవుడు ఆయన తెలుసుకోవటానికి. ఇంతకుముందు కూడా మనం ఒకసారి ధ్యానం చేసామని.
మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథం. మొదటిది దైవ గ్రంథము ద్వారా దేవుణ్ణి తెలుసుకోవటానికి అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇందులో చదివినప్పుడు ఎన్నోసార్లు దీన్ని చదివినటువంటి వాళ్ళందరినీ మహామహులు చదివినప్పుడు, ముఖ్యంగా ఆర్ఆర్కే మూర్తి గారు మీకు అందరూ తెలుసు కదండి. ఆయన సద్బ్రాహ్మణ కుటుంబం వంశంలో నుంచి వచ్చినటువంటి దైవజనుడు. ఆయన బైబిల్ని నేను తప్పు పట్టాలి ఎలాగైనా సరే అని బైబిల్ చదవడం మొదలుపెట్టాడట. మరి ఏం జరిగింది తర్వాత అంటే, తనలోని తప్పులను ఎత్తి చూపిందంట బైబిల్. అంటే ఆర్ఆర్కే మూర్తి గారిలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించిందట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనిషి చదివే పుస్తకాలకి మనిషిని చదివే పుస్తకానికి తేడా ఉంది. మళ్ళీ మనిషి చదివే పుస్తకాలకి మనిషిని చదివే పుస్తకాలకి తేడా ఉంది. బైబిల్ గ్రంథం ఏ కోవలో ఉంది? చదివేస్తుంది, మనిషిని చదివేస్తుంది. లాజరస్ అనేవాడు బైబిల్ చదవడం మొదలు పెడితే, నేను నా మనస్తత్వానికి తగినటువంటి వాడు ఎవడో ఒకడు తగులుతాడు, నాలాంటి ఏదన్నా నేచరు, తప్పుడు విధానాలు, ఏదన్నా తప్పు చేసి నేరం చేసి కప్పిపెట్టాలన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఎవడున్నా కూడా, ఇదిగో నాయన నీలాంటోడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇలా అయిపోతాడు, నీ భవిష్యత్తు ఇట్లా ఉంటది అని నా గురించే మాట్లాడినట్టుంటది. పేరుకు పరిశుద్ధ గ్రంథం కానండి, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటది? మన మీదే. మొత్తం మన మీదే. మానవుడితో మొదలుపెట్టి మానవుడితో ముగించబడింది, మానవుడి కొరకు ఏర్పరచినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ఎక్స్క్లూజివ్లీ పరిశుద్ధ గ్రంథం. అది చూసినప్పుడు మనమేంటో అర్థమవుతుంది, మన సృష్టికర్త ఏంటో కూడా అర్థమవుతుంది. ఇక రెండవ రుజువు, అత్యద్భుతమైనటువంటి రుజువు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యేసు ప్రభుల వారు దేవుణ్ణి ఉనికిని చూపించటానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక చక్కని సజీవ సాక్ష్యం. ఒక మానవుని చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి, మానవ రూపం దాల్చినటువంటి వ్యక్తిని చూసి దేవుడిని తెలుసుకోవాలంటే ఆ దేవుడు ఎవరో కాదు అని కన్ఫామ్ చేసుకోవటానికి చక్కని రుజువు, ఏకైక రుజువు యేసు ప్రభుల వారు. ఎందుకనంటే బైబిల్లో ఆయన గురించి చెప్పినటువంటి మాటలు కొన్ని చూద్దాం మనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమనుందండి? యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం ఒకటి చదవండి. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే యేసు ప్రభుల వారు ఎట్లా బయలుపరిచాడు? దేవుణ్ణి ఎట్లా బయలుపరిచాడు అని మీరు అనుకుంటున్నారు? దేవుడు ఎలా బయలుపరిచారని అనుకుంటున్నారు? ప్రేమ చూపించి దేవుణ్ణి యేసు ప్రభుల వారి ద్వారా ఎలా బయలుపరిచాడు అని అడుగుతున్నా. చెప్పండి అమ్మ, మాట్లాడండి. క్రియల ద్వారా, ఏమ్మా? బైబిల్ సువార్త ద్వారా, క్రియల ద్వారా. ఓకే రైట్. ఒకసారి చూద్దాం మనం 12వ అధ్యాయంకి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను ఇప్పుడు మీరు చెప్పండి, ఈ క్లూను బట్టి ఎలా దేవుణ్ణి తండ్రిని బయలుపరుస్తున్నట్టుగా ఉంది యేసు ప్రభుల వారు?
తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు అన్నటువంటి ఆ మాటకి ఎలా బయలుపరిచాడు అనడానికి దీనికి జవాబు ఉంది ఈ 2 వచనాల్లో చదివితే బాగా. ఎవరికన్నా స్ట్రైక్ అయితే చెప్పండి. తండ్రి ఏం ఆజ్ఞాపించినాడో అది మనకు చెప్తున్నాడు అన్న. ఇంకో తండ్రి క్లారిటీ కదా. ఉనికిని కుమారుడు యేసుక్రీస్తు వారే బయలుపరుస్తున్నాడండి. ఓకే, అంటే ఇక్కడ యేసు ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నిటినీ మనం చూసినప్పుడు ఇవి మానవ మూలముతో పలకబడిన మాటలు కాదు. మానవుడు ఒక్కడే ఇవి చెప్పలేడు, ఇవి సాధ్యం కాదు. సో ఈ మాటలు వస్తున్నాయంటే మానవాతీత శక్తి ఉంటేనే రావటం జరుగుతుంది. అంటే యేసు ప్రభుల వారి బోధ ద్వారా దేవుణ్ణి తెలుసుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దాన్నే వివరించాలని చూస్తాం. దానిలో ఉన్న సారం తెలుసుకోవాలి. సారం ఏంటి అంటే ఆయన సొంతంగా మాట్లాడింది కాదు. మరి ఎవరు మాట్లాడినవి? ఎవరు మాట్లాడించినవి? తండ్రి మాట్లాడించినవి. ఆయన బోధనలు చూసినప్పుడు ఎప్పటికీ బంట్రోతులు సైతం ఎలా ఆశ్చర్యపడ్డారో మనకు అందరికీ తెలుసు. ఏమండి, బంట్రోతులు యేసుప్రభుల వారిని అరెస్ట్ చేసి తీసుకురా అని చెప్పేసి ఆయన బంధించి తీసుకురా అని పంపిస్తే ఏం మాట్లాడారండి? వాళ్ళు వెనక్కి వచ్చి చెప్పినటువంటి మాట మనకు తెలుసు. వాళ్ళు అన్నటువంటి మాట ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరును మనుషుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్తారు. సైనికులు వెనక్కి తిరిగి వస్తే వాళ్ళు అన్నటువంటి మాట ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం యోహాను సువార్త 45-46 వచనాలు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45-46 చదవండి. ఆ దంపతులు ప్రధాన యాజకుల నొద్దకు పరిచయుల నొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా ఆ బంట్రతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. మేము చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చాం, మీరు చెప్పారు, మేము తీసుకొని వచ్చాం. వాళ్ళు కూడా మాట్లాడుతున్నోళ్లే, వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా ఆ పరిసయ్యుల గుంపులోనో లేకపోతే సద్దుకాయల గుంపులోనో ఉన్నటువంటి వాళ్లే. కానీ ఈ మనుషుడు ఉన్నాడే, ఈయన మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదంటే మానవాతీతమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన చెప్పిన ప్రతి మాట ఎలాంటిది అనుకుంటున్నారు? ఆయన ఒకసారి చెప్తాడు ఒక మాట, బాగా ఇష్టమైనటువంటి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనం చూద్దాం. 34వ వచనం చదవండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదారు అని లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఏమంటే అప్పటిదాకా మరుగై యేసుప్రభు వచ్చిన తర్వాత మాత్రమే ఆయన బోధ ద్వారా మాత్రమే తెలిసిన విషయాలు ఏంటి చెప్పండి? ముఖ్యంగా ఏంటి? లోకం పుట్టినది మొదలుకొని మరుగుగా ఉన్నటువంటి సంగతులు యేసుప్రభు వచ్చిన తర్వాత రివీల్ అయిపోయాయి. వాటిల్లో ఏవే విషయాలు అయిపోయాయని అనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నారు? రక్షణ మార్గం, ఇంకా పునరుద్ధానం గురించి కూడా మనం టాపిక్ దగ్గర ఉండాలి. అంటే ఎక్కడెక్కడో తిరగకూడదు. మనం యేసుప్రభుని ఎందుకు తీసుకొచ్చాం తెర మీదకి? ఇప్పుడు దేవుడు ఉన్నాడనటానికి రుజువు కోసం కదా. అంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ముఖ్యంగా ఎవరి కోసం ఉంటాయి? మనుషుల కోసం. అయ్యోయ్యో, దేవుని కొరకే ఉంటాయి. దేవుని కొరకు.
దేవుడికి సంబంధించి, తండ్రి అయిన దేవుడికి సంబంధించి మరుగు చేయబడిన సంగతులు యేసు ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? దేవుడి కోసం మరుగైన సంగతులు ప్రభు ఏం చెప్పాడు? పరలోకం నరకం చెప్పినాడు. అమ్మ దేవుడి గురించి చెప్తలే, పరలోక నరకం కాదు నాయనా. అదే దేవుడి గురించి రుజువుపరుస్తూ చెప్పిన మాటలు ఏంటి అని అడుగుతున్నాను. ఇది తప్ప మిగతా చోట్ల అంటూ తిరుగుతున్నాం కదా మనం. రోగులను బాగు చేసినప్పుడు నిజముగా ఇతడు దేవుని కుమారుడే అని చెప్పి అది యేసు ప్రభుకి సంబంధించి చెప్పింది కదా. కాదు ఇంకా సరే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ బాగా తెలిసినటువంటి విషయం. 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ విషయాలు ఎవరైనా గత కాలంలో అంటే యేసుప్రభుల వారికి ముందు కాలంలో చెప్పినట్టుగా మీరు ఎప్పటికైనా గుర్తుందా? దేవుడు ఆత్మ అని చెప్పడం. ఆత్మ అని చెప్పటం తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకా ఉంది, అక్కడ ఆగిపోలేదు కదా. ఆయనను ఆరాధించేవారు ఆయన ఆరాధించాలి, రెండో పాయింట్. మూడో పాయింట్ కూడా ఉంది, ఎలా ఆరాధించాలి. 3 విషయాలు ఉన్నాయి వచనంలో. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ 3 విషయాలను యేసుప్రభు చెప్పిన దానికంటే ముందు ఎవరైనా చెప్పినట్టు మీరు ఎప్పుడన్నా చూశారా? దేవుడు ఆత్మని గుర్తించారు. ఓకే, చాలా మంది చెప్పారు దేవుడు ఆత్మని చెప్పినటువంటి సందర్భాలు. యేసుప్రభుల వారికంటే ముందు కాలంలో చెప్పినటువంటి ఉన్నారు. ఏమా యోహాను గారు చెప్తారు. అదే ఆత్మని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, ముందు వెనక ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? ఆయన్ని ఆరాధించాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఆరాధించాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఆరాధించిన వారు ఉన్నారు. మరి దేంతో ఆరాధించాలి? సత్యముతో ఆరాధించడం చెప్పలేదు. ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. అసలు మీకు విషయం చెప్పంటారా? మీ చేదు నిజం, మనలో కూడా చాలా మందికి ఆత్మతో ఆరాధించాలంటే తెలియదు. తెలుసండి మీకు? ఎవరికైనా తెలిసిన వాళ్ళు అంటే చెప్పండి. మరి ఆత్మతో ఆరాధించటం అంటే ఏంటి? ఆత్మతో ఆరాధించటం అంటే ఏంటి? ఏమండి? సరే, ఒక మాట అడుగుతున్నాను. ఆత్మలు ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి? 2 రకాల ఆత్మలు ఉన్నాయి. దురాత్మ ఒకటి, ఏదొకటి? దురాత్మ ఒకటి, పరిశుద్ధాత్మ ఒకటి. ఓకే, రైట్. పరిశుద్ధాత్మ, దురాత్మ 2 రకాల ఆత్మలు ఉన్నాయని సిస్టర్ చెప్పడం జరిగింది. ఇంకా మించి ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఉపకార ఆత్మ అని కూడా ఉందండి. భ్రష్టాత్మ. ఉపకారాత్మ అనేది పరిశుద్ధాత్ముడి కొరకేనమ్మా చెప్పింది. భ్రష్టాత్మ అనేది దురాత్మకు సంబంధించింది. అది ఇంకా మానవుని దేహంలో పెట్టిన ఆత్మ. రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా 3 రకాలైనటువంటి ఆత్మ. ఒకటి తండ్రి అయిన దేవుడు ఆత్మే, పరిశుద్ధాత్ముడు ఆత్మే. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఉన్నది ఆత్మరూపిగా. అది వాళ్ళ ముగ్గురు యొక్క కోవ ఒక ఆత్మ. మానవుల్లోనికి ప్రవేశపెట్టబడింది ఆత్మ. అది వాళ్ళలాంటి ఆత్మ కాదు, వాళ్ళలాంటి ఉన్న స్టాండర్డ్స్ కలిగినటువంటిది కాదు. అది పూర్తిగా కుదించబడినటువంటి పవర్ కలిగినటువంటి ఆత్మ మానవుల్లో ఉన్న ఆత్మ. తర్వాత దురాత్మ. ఈ 3 రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఏ ఆత్మతో? పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మతోనా? మనలో ఒక ఆత్మ
ఉన్నారు కదా, మనలోకి ఆత్మ, దేహంలో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మతోనా? దేహంలో ఆత్మతోనే. మనలో ఉన్న పరిశుద్ధాత్మతో అంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఆరాధించాలి. మళ్ళీ 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 బాగా ఆలోచన చేసి చెప్పండి. దేవుణ్ణి ఆరాధించడానికి ఏ ఆత్మను మనం పొందుకోవాలి? మన శరీరంలో ఉన్న ఆత్మ సరిపోవటం జరుగుతుందా, లేకపోతే పరిశుద్ధాత్ముడు కావాలనా? ఇది ఊరికి మీరు చెప్తే కాదు, నాకు రుజువు కావాలి. మన ఆత్మ అయితే మనం పాపం చేసినామని ఒప్పుకొని ఏదైనా, నాకు పరిశుద్ధాత్మ రుజువు అయితే రుజువు అంటే రుజువు అంటే మన వివరణలు కాదక్క, బైబిల్లో రుజువు కావాలి. మనలోని ఆత్మన మా ఆత్మతో ఆరాధించాలా, లేకపోతే పరిశుద్ధాత్మనితో ఆరాధించాలా? సార్ ఆరాధించేవారు అట్టివారే కావాలన్నారు కదా సార్. ఎక్కడుందమ్మా మరి ఆరాధించే వాళ్ళు అట్టివారంటే? మనం ఆత్మతో, మన ఆత్మతో అనా, లేకంటే పరిశుద్ధాత్మతో ఉందా? మరి నువ్వు చెప్పిన దాన్ని బట్టి అట్టివారంటే ఆ, దేవుని లాంటి వారు కావాలని, అంటే పరిశుద్ధ ఆత్మతో కావాలని. మనం దానికి లేదు తల్లి దాంట్లో. బలహీనులమని చెప్పండి. మనం బలహీనులమని పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తుంది అది కదండి. ప్రార్థన చేయటానికి కదమ్మా, ఆరాధించడానికి కాదు కదా. మళ్ళీ అప్పుడు మన ఆత్మనైతే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మాకు అనుగ్రహించి ఉన్నావని ఒక చోటు చెప్పేది ఉంటుంది. ఏంటంటే, మనం ప్రార్థన చేయటంలో ఆయన సహకారం అందిస్తారనే మాట కాన్సెప్ట్, ఆరాధించడానికి అని లేదు కదా. మన పాపములను ఒప్పింపజేసి ఆరాధించటానికి పరిశుద్ధాత్మ. లేదు, అక్కడ లేదు కదా. అది మన పాపంలో ఒప్పిస్తాడు అనే మాట ఉంది అంతే, ఆరాధిస్తాడని లేదు కదా అక్కడ. చూసారా? అంటే మనకి చెప్పారు కదన్నా, మనకు ఆదరణకర్తగా ఉంచి వెళ్తున్నానని. ఆదరణకర్త ఓకే అమ్మా, ఆరాధనకు సంబంధించి చెప్పలేదు కదమ్మా. ఆదరణకర్త కరెక్టే, ప్రార్థించడానికి సాయం అందిస్తాడనేది కరెక్టే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరము ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. వచ్చిందా క్లారిటీ? ఇప్పుడు ఎవరితో ఆరాధించాలండి? ఏ ఆత్మతో? దేవుని ఆత్మ. శరీరాన్ని ఆస్పదం దేవుని యొక్క చేసుకోవద్దండి. ఆత్మ అని ఎవరిని అంటారు? పరిశుద్ధాత్మని అంటారు. అర్థమైందండి? దేవుని యొక్క ఆత్మ అంటే ఎవరిని అంటారంటే పరిశుద్ధాత్మని అంటారు. కాబట్టి మన ఆత్మతో కాదు ఆరాధించాల్సింది, పరిశుద్ధాత్మతో. మరి ఈ మాట చెప్పింది యేసుప్రభు కాదు కదా అన్నారు అనుకోండి ఎవరన్నా, అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతుల్ని నేను మీతో తెలియపరుస్తాను అని చెప్పాడు, బానే ఉంది. ఆయన కాదు కదా చెప్పింది, ఆయన ఆత్మతో సత్యంతో అన్నాడు తప్ప పరిశుద్ధాత్మతో అంటే మనలో ఉన్న ఆత్మతోన యేసుప్రభు కాదు కదా చెప్పింది, పౌలు గారు కదా చెప్పింది అన్నారు అనుకోండి ఎవరైనా. మరి మీకే ఆ ప్రశ్న వచ్చింది. రాయించిన చెప్పండి. వారు పరిశుద్ధాత్మ దేవుడే కదనా. అవును, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే యేసుప్రభు చెప్పినట్టు ఎట్లా అవుద్దక్క? ఆయన మాటలనే ఈయన చెప్తాడు కదనా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు గాడిలోకి వచ్చారు. యేసుప్రభులు పరిశుద్ధాత్ముడి గురించి యేసుప్రభుల వారు క్లారిటీగా మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? ఆయన నా వాటిలోని తీసుకుని మీకు చెప్తాడు, ఆయన సొంతగా ఏమి మీకు చెప్పడు. సర్వసత్యంలో నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తున్నాడు అన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎవరైనా, ఇప్పుడు అంటే ఎవరు పుస్తకాలు రాసినా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. పరిశుద్ధాత్ముడికి మూలం ఎవరు? యేసుప్రభుల వారు. అంటే ఏ సత్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎవరి ద్వారా బయటపడినా దానికి మూలం క్రీస్తు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దేవుడి గురించి ఇంతేనా?
దేవుడి గురించి ఇంతేనా, ఆయన చెప్పింది ఇంతేనా, ఇంకేమన్నా చెప్పారా? ఆరాధించేది ఓకే, దేవుడు ఆత్మని చెప్పాడు ఓకే, ఎవరితో ఆరాధించాలో చెప్పాడు ఓకే, ఇంతేనా? మళ్ళీ అడుగుతున్నాను, ఇంతేనా? దేవుడి కోసం ఆయన చెప్పింది ఇది మాత్రమేనా, ఇంకేమైనా చెప్పారా? చెప్తే ఏం చెప్పారు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాదు నాన్న, దేవుడి కోసం చెప్పునా, దేవుడి కోసం ఎక్స్క్లూజివ్ గా యేసుప్రభుల వారు ఏం చెప్పారు? నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నవి, గుడ్ గుడ్, వెరీ మళ్ళా గుడ్, వచ్చి వెరీ గుడ్, వెరీ గుడ్, తీసుకెళ్తాను. వెరీ గుడ్ అమ్మా, మంచి మాట చెప్పారు. 14వ అధ్యాయము ప్రారంభంలో 2 వచనాలు యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 14వ అధ్యాయము తొలి 2 వచనం ఒకటి చదవండి. మీ హృదయములను కలవరపడకని దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఒకసారి గమనించండి, ఒక క్లారిటీ. ఏం చెప్పాడు యేసుప్రభుల వారు అంటే, నా తండ్రి ఇంట్లో అనేక అనేక నివాసాలు. చిత్రం, మన ఇంట్లో ఎన్ని నివాసాలు ఉంటాయి? ఒకటే. మన ఇంట్లో ఒక్క నివాసం ఉంటుంది కదా. లేదు అని అంటే ఒకవేళ బెడ్రూమ్ అనుకుందాం, ఎన్ని బెడ్రూమ్లు చూసి ఉంటారు ఒకరి ఇంట్లో? మహా అంటే 3 బెడ్రూమ్లు ఉంటాయండి. ఇంకా బాగా బాగా డబ్బులు ఉండాలనుకోండి, కోటీశ్వర్లు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎన్ని చూసి ఉండొచ్చు? మహా అంటే 1000 చూసి ఉంటారు. మనిషికో బెడ్రూమ్ ఇచ్చుకుంటారండి. 1000 రూములు ఉండొచ్చా? అసలు ఒక ఇంట అన్ని రూములు, అన్ని బెడ్రూమ్స్ అసలు మనం చూడాలి, ఉండవు. కానీ తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అన్నాడు. ఆయనే అనేకం అన్నటువంటి మాట చెప్పాడు. అంటే దేవుడి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఇంతకు ఎవరి కోసమే అది కూడా చెప్పాడు ఆయన. మన కోసమే. అదే చెప్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలను లేని ఏళ్ళ మీతో చెప్తాను. ఇంతకు ఆ నివాసాలు ఎవరి కోసమే? మీకు మన కోసమే. అంటే చాలా మందికి తెలియదు. ఏమనంటే, మేము ఇంకా సొంత ఇల్లు కట్టుకోలేదండి, సొంత ఇల్లు లేదండి అని పాపం చింతపోతూ ఉంటారు. అందరికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఇల్లును వదిలేసి వస్తాం. అవునా? ఎంత బాగా కట్టుకున్నా, ఇంద్రభవనంలా కట్టేసుకున్నా ఏం చేస్తాం? ఎవరికో వదిలేసి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాపాడుకుంటారా, నిలువున అమ్మేసుకుంటారా, లేకపోతే ఎవడైనా దోచేసుకుంటాడా, దురాక్రమణ చేసేసుకుంటాడా తెలియదు. విధులు వచ్చేటటువంటి వాటి కోసం చచ్చిపోతున్నాం. ఒక నివాసం ఉంది, అది ఎప్పుడు మనం వదిలిపెట్టలేము. ఆ నివాసం కూడా ఏం కాదు. పెయింటింగ్ ఖర్చులు ఉండవు తెలుసా, మెయింటెనెన్స్ ఉంటుంది చూసారా. ఇల్లు కట్టడానికి ఒక కష్టం అయితే దాని మెయింటెనెన్స్ మరొక కష్టం. రెగ్యులర్ గా రిపేర్లు రావటానికి అవకాశం ఉంటుంది, దానికి పెయింటింగ్స్ వేసే అవకాశం ఉంటుంది, కొన్ని తీసేసి కొన్ని వేసేసి. అందుకే ఆ పెద్దలు అంటారు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా చాలు అనమాట. ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా గోడకు కొట్టిన సొన్నం అంటే తిరిగి రాదని. ఇంకా చాలు అనమాట అది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా చూడండి, ఇల్లు కట్టుకోవడానికి 1 లక్షలు సరిపోద్ది అంటే కరెక్ట్ గా కొంచెం మిగిలింది అన్నోళ్ళు ఎవరైనా చూసింటారా? ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంత అనుకుంటే దానికి ఎక్కువ అయిపోతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ ఖర్చులు లేవు, మెయింటెనెన్స్ ఖర్చులు లేవు, సున్నాలు లేవు, ఏ కన్నాలు ఉండవు, కన్నాలు లేవు, సున్నాలు లేవు, ఖర్చులు లేవు, ఏమి లేనటువంటి నివాసం మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటున్నది అని కూడా ప్రభు చెప్పాడు. తండ్రి కోసం, తండ్రి దగ్గర ఉన్నాయి. ఇంకేం చెప్పాడు తన బోధలో? తండ్రి కోసం, దేవుడి కోసం. దేవుడు మనకి ఇంకా క్లారిటీగా అర్థం కావటం కోసం ముందు దేవుడు ఆత్మని చెప్పాడు, ఆయన ఆరాధించాలని చెప్పాడు, ఆయన ఆరాధించే విధానం ఎవరి ద్వారా చేయాలో చెప్పాడు. తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయని చెప్పాడు, అది ఎవరి కోసమో చెప్పాడు. ఇంకా అంతేనా?
అంతేనా? వాటికి వెళ్ళాలంటే నేను వెళ్ళినట్టు మీరు కూడా రావాలని. ఓకే, అది కంటిన్యూషన్. ఓకే, దాన్ని వదిలేద్దాం. ఆ సందర్భాన్ని, ఆ కాన్సెప్ట్ ను కాస్త ప్రక్కన పెట్టేద్దాం, మనకు అర్థమైపోయింది కాబట్టి. ఇంకా వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా? చూద్దాం. 13వ అధ్యాయం 3వ వచనం. సేమ్ యోహాను సువార్తలోనే చాలా విషయాలు తండ్రి గురించి యేసు ప్రభులు వారు చెప్పినటువంటి సంగతులు ఉన్నాయి. తండ్రి నేను ఏకమై ఉన్నావని చెప్తాడు. చదవండి. తండ్రి తన చదవండి. చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. చాలా క్లారిటీగా తండ్రి కోసం ఒక మాట చెప్పాడు. ఏంటది? ఆ వచనంలో మనకేం అర్థమైంది చెప్పండి. తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నానని. దేవుడు ఎస్, మనం తండ్రి దగ్గర నుంచి వచ్చాం. ఫస్ట్ పాయింట్ నంబర్ 1, మన ఆరిజిన్ దేవుడు ఒకటి. రెండోది ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మనకు అప్పగించిన మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నాన్న దగ్గర నుంచి వచ్చాం, నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ క్లారిటీ కూడా యేసు ప్రభుల వారు ఇస్తున్నారు. ఇంతకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారికే తండ్రా, లేకపోతే కూడా తండ్రి మనకు కూడా తండ్రా? తండ్రి అండి. ఏమ్మా? కూడా అదెవరు చెప్పారు? అందరం ఆయన పిల్లలు అని ఎవరందరూ అంగీకరించారో ఆయన వారందరూ దేవుని పిల్లలకు అధికారం కలదన్నాడు. ఇంకా అంటే యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పాడండి. యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు అని చెప్పారు. అది కాదక్క, చాలా క్లారిటీగా యేసు ప్రభుల వారే మనకు కూడా ఏమవుతాడు తండ్రి, దేవుడు మనకి ఏమవుతాడని చెప్పాడు. పరలోకం ప్రార్థన నేర్పించేటప్పుడు ఓకే, వెరీ గుడ్. శిష్యులతో చెప్పేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అని చెప్తాడు. వెరీ గుడ్. అంటే ఏమని చెప్తున్నట్టు? దేవుడు మనకు కూడా తండ్రి అని కూడా చెప్పాడు. ఒకటి మగ్ధలేని మరియతో కూడా చెప్పాడు కదయ్యా, నీ తండ్రి నా తండ్రి. రైట్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఎంత క్లారిటీ ఇచ్చాడు ఆయన! ఫస్ట్ క్లారిటీ, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. మూడో క్లారిటీ కూడా ఉంది. ఏంటది చెప్పండి? అక్కడే ఉంది, అది ఆ వచనంలోనే ఉంది. అక్కడ 3 విషయాలు ఉన్నాయండి. యేసుప్రభుల వారు చెప్పిన దాంట్లో 3 విషయాలు కనపడుతున్నాయి. 2 విషయాలు ఓకే, అర్థమైపోలేదు. అమ్మా, సహోదరుల యొద్దకు సహోదరులుగా అది కాదమ్మా. ఇంకా అంటే తండ్రితో రిలవెంట్ గా ఉండే విషయం ఉంది. 3వ విషయం కూడా, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. 2 వచ్చాయి, 3వది కూడా ఉంది. పరిశుద్ధుడను. ఓకే, రైట్. అక్కడే ఉంది అది. ఏదో ఎక్కడికో తండ్రి యొద్దకు ఎక్కిపోలేదని. ఇంకా ఇంకా మీ దేవుడనైనా మీ దేవుడు నా దేవుడు, నా తండ్రి మీ తండ్రి. 2 పాయింట్లు వచ్చేసాయి. 3వ పాయింట్ ఎక్కువ ఊరించడం టైం లేదు కాబట్టి, ఆయన దగ్గరికి మనం ఎక్కిపోవాలి. నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, మనం కూడా వెళ్ళిపోవాలి. తండ్రి దగ్గర నుంచి వచ్చాం, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని కూడా మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. కాబట్టి చిత్రమైన విషయం ఏంటంటే, ఈ భూప్రపంచంలో మానవుడి మధ్య ఏముంటదంటే చిత్రం,
అమ్మగారిల్లు అనే పేరుంది. అంటే నాన్నగారి సంగతి ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచన చేశారండి? ఇంటికి వెళ్తామంటారు కానీ హాలిడేస్ వచ్చాయి, హాలిడేస్ వస్తే ఎక్కడ పోయినామని అమ్మమ్మ చెప్తారు? ఇంటికి వెళ్ళామంటారండి. అమ్మమ్మ ఇప్పుడు అమ్మగారు లేదా అమ్మమ్మ గారు లేదా నానమ్మ, అంతేనండి, అంతేనా? తాతలు రారు. సరే, ఇప్పుడు మెట్రింటికి వెళ్తాం కదా, అప్పుడేమంటారు? ఏ ఇల్లు అది? అత్తగారి ఓరే అంటే అమ్మగారు రారు. మామగారి ఇల్లు లేదా, తండ్రి ఇల్లు లేదా? అది ఎవరు అనరు. అది దీనికి ఒక కారణం ఉందండి. మీకు తెలుసో తెలియదు, దీనికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం తెలుసండి? నాన్నగారిల్లు అన్న దగ్గర ఎక్కువ కాలం నాన్న బతకడు. అత్తగారిల్లు ఆ మామగారిల్లు అని ఎందుకు అనరంటే ఆడ ఎక్కువ కాలం ఉండేది మామయ్య కాదు, ఎవరు? అత్తగారే ఉంటారు. ఇటువైపు అమ్మే ఉంటది ఎక్కువ కాలం. కారణం ఒకటేనండి, నేను ముందు చాలాసార్లు చెప్పాను, మగవాళ్లే తొందరగా చనిపోవటానికి ముఖ్యమైన కారణం. బైబిల్లో కూడా దేవుడు విధవరాళ్ళ లెక్కలో చేర్చండి, యవ్వనస్తులైనటువంటి విధవరాలను లెక్కలో చేర్చద్దంటే ఆ నాటి నుండి కూడా ఎక్కువ మంది, అంటే యవనస్తులుగా ఉండగానే యవనస్తుల ఆడకూతుర్లు పక్కన ఎవరు వ్యాజ్యమాడుతానన్నాడు చచ్చిపోతున్నారు? కదండి, అందుకనే మగవాళ్ళు చనిపోతారు. యవనస్తులు ఏమ్మా విధవరాళ్ళ పక్కన ఆయన వ్యాజ్యమాడుతానని చెప్పి ఉన్నారు కదండి. అదేనమ్మా, అది కాదమ్మా, అది కాదు. యవ్వనస్తులైన విధవరాళ్ళు అంటే వాళ్ళ మన భర్త కాలంలో ఎప్పుడు చనిపోయారు. చనిపోయి ఉండాలి? యవన కాలంలోనే చనిపోయి ఉండాలి. అంటే యవన కాలంలో ఉన్నప్పుడు కూడా చనిపోతున్న భర్తలు ఉన్నారు. అంటే తొందరగా పురుషుడే చనిపోతున్నాడు. అది ఇప్పటి నుంచి వస్తున్న విషయం కాదు, ఇప్పటి నుంచో వస్తున్నటువంటి విషయం. ఏమండి? రైట్. ఎందుకు అట్లానంటే ఒకటేనండి, పురుషుడు స్ట్రెస్ చాలా దాచిపెట్టుకుంటాడండి, అన్ని లోపల అణిచేసుకుంటాడు. నేను కూడా ఇంతకుముందు చెప్పాను మీకు. అది ఎందుకో, అందుకంటే సమాజం ఎట్లా తయారు చేసిందంటే అండి పురుషుడిని ఆనందం అనుకోండి, పోయింది అంటారు. ఏమంటారు? ఆడదాని తిన్నాడు అడ్డండి. ఏంటి ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, ఆడంగిలాగా ఏడుస్తావు అంటే ఏడవటానికి కూడా పురుషునికి హక్కు లేనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. కొడితే సిగ్గులేదురా ఆడపిల్లని కొడతా ఉంటాడు, కొట్టించుకున్నాడు అనుకోండి సిగ్గులేదురా ఆడపిల్ల చేత కొట్టించుకుంటా ఉంటాడు. తెలుసు కదా? అంటే దేనికైనా పురుషుడు అలా బలైపోతున్నటువంటి పరిస్థితి. అది అణుచుకొని ఇప్పుడు భర్త కొట్టాడని కేసు పెట్టచ్చు. భార్యలు కొట్టేవాళ్ళు లేరండి ఇప్పుడు, కొట్టేయండి చంపేస్తున్నారు కదా. ఎవడన్నా కేసు పెట్టడానికి పోయాడు అనుకోండి పోలీస్ స్టేషన్కి, మా ఆవిడ కొట్టింది, మా ఆవిడ హెరాస్మెంట్ చేస్తుంది, చంపేస్తుంది, నన్ను అవి తీసుకురా అని చెప్పేసి నన్ను హింసకు గురి చేస్తుంది, గృహహింస చట్టం కింద కేసు పెట్టి లోపల వేసేయండి మా ఆవిడని. సిగ్గులేదు మగడవై ఉండి పెట్టడానికి ఆడ కొట్టిందుకుంటాం అంటారు. ఎలా చూస్తుంది సమాజం? అలా ప్రతిదీ లోపల అలా అణుచుకోవటం వల్లేనండి తొందరగా చచ్చిపోతారు పురుషుడు. తొందరగా ఎందుకు చనిపోతారంటారు? సరే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాయన ఈ భూమి మీద నాన్నగారిల్లు అనేటటువంటిదే లేకుండా, నామరూపాలు లేకుండా పోవచ్చు, మామగారిల్లు అన్నదే నామరూపాలు లేకుండా పోవచ్చు, కానీ తండ్రి ఇల్లు అనేది ఎప్పటికీ శాశ్వతంగా మన కోసం ఎదురు చూస్తూ ఉంది. తండ్రి దగ్గరికి మనం చేరుకోవాలి. మనకు భౌతికమైన తండ్రి నిలవలేకపోవచ్చు, భౌతికమైన మామయ్య లేకపోవచ్చు. చిత్రం అండి, నాకు నాన్న లేడు, మా ఆవిడికి నాన్న లేడు. నాకన్నా ఒక ఏజ్ వచ్చేంత వరకు మా నాన్నగారు ఉన్నారు. మా ఆవిడకైతే 3 ఏళ్ళు నిండే సమయానికి వాళ్ళ నాన్న లేడు, చనిపోయాడు. అట్లాగా ఈ భూమి మీద నాన్నలు మామయ్యలు లేకపోవచ్చు. నాకు మామయ్య లేడు, మా ఆవిడికి మామయ్య లేడు, ఇద్దరికి తండ్రులు లేరు, తల్లులు అయితే ఉన్నారు. ఇక్కడ లేకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు తండ్రిగా మనకున్నాడు. ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటాడు.
మనల్ని సజీవులుగా కాపాడుకుంటూ సంతోషంగా చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళాలి అన్న తపనతో ఉండాలని ప్రభు నేర్పించాడు. దీంతో పాటుగా యేసు ప్రభుల బోధ ద్వారా మాత్రమే కాదు, బ్రతుకు ద్వారా కూడా తండ్రిని బయలుపరిచాడు. అది ఎలా అనేది రేపటి దినపు ధ్యానంలో మనం నేర్చుకుంటాం. ఓకే అండి. దేవుడు ఉన్నాడు అనటానికి రుజువులుగా ప్రకృతిలో ఉన్న క్రమంతో పాటు మానవ దేహంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు రుజువులుగా చూసాం. నెక్స్ట్ అత్యద్భుతమైనటువంటి రుజువులు పరిశుద్ధ గ్రంథం ఒకటైతే దేవుడి కోసం, 2 యేసు ప్రభుల వారి యొక్క బోధ ఇప్పటివరకు చూసాం. రెండవది యేసు ప్రభుల వారి బోధ మాత్రమే కాదు, ఆయన బ్రతుకు కూడా తండ్రిని రుజువు చేసేది. ఎలా రుజువు చేస్తుంది అనేది ఎటువంటిది రేపటి దినపు ధ్యానంలో నేర్చుకుంటాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.